డీటెయిల్స్ చూస్తే ఏఎన్ఎన్ న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఛానల్ ప్రధాన కార్యాలయంలో సిఓ కంది రామచంద్రారెడ్డి జెండాను ఆవిష్కరించారు. ఏఎన్ఎన్ సిబ్బందికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ జెండా పండుగ రోజున స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను సిఓ కంది రామచంద్రారెడ్డి గుర్తు చేశారు. అలాగే 79 సంవత్సరాలు అయినా కూడా మహిళలకు స్వేచ్ఛా స్వతంత్రం రాలేదని మహిళల జర్నలిస్టు వెన్నెల తెలిపారు. సమాజంలో జరుగుతున్న తీరును సీనియర్ జర్నలిస్టు నర్సయ్య తాత పాట రూపంలో పాడి వినిపించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎన్ బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి, జనరల్ మేనేజర్ అరవింద్, డిజిటల్ హెచ్ఓడి రాకేష్ సిబ్బంది పాల్గొన్నారు. మనకు స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయితే ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం ఎన్నోసార్లు మనం చూస్తూనే ఉన్నాం. మహిళలపై ఇంకా అత్యాచారాలు జరుగుతున్నాయి, హత్యలు జరుగుతున్నాయి, గృహహింస జరుగుతుంది. ఇంకా మహిళలు ఎన్నిట్లో ఎదుర్కొంటున్నారు. బయటకు వచ్చి జాబ్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇంట్లో ఉండి కూడా ఎంతో మంది గృహిణులు గృహహింస కూడా భరిస్తున్నారు. అయితే ఎప్పుడు మనకి పూర్తి స్వాతంత్రం అంటే గాంధీ గారు ఎప్పుడో చెప్పారు, అర్ధరాత్రి ఆడపిల్ల వచ్చి 12 గంటలకు బయట తిరిగినప్పుడు అని చెప్పి. ఇంకా మన దేశంలో అది ఇంకా రావాలంటే ఏం చేయాలి? ఎంతో మంది సహకారం కావాలి. అలాగే ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా ఆడపిల్లకి ఫ్రీడమ్ అనేది ఉండాలి. ప్రతి వాళ్ళు అర్థం చేసుకోవాలి. చదువులో కానీ లేకపోతే ఇప్పటికి కూడా చిన్న పిల్లలకు కూడా ఇప్పటికీ పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. 18 నిండకుండానే పెళ్లిళ్ళు చేస్తున్నారు. స్వేచ్ఛగా తిరగాలి అంటే కనుక ఖచ్చితంగా వారికి మీరు తగిన గౌరవం ఇవ్వాలి. ఆఫీస్లో అయినా కానీ, ఇంట్లో అయినా కానీ, మీ అక్క చెల్లెలకి ఎవరికైనా కానీ అందరినీ ఒకేలా చూడాలి. అప్పుడే పూర్తి స్వేచ్ఛ అనేది దొరుకుతుంది.